కేసు కొట్టేసి విడుదలయ్యారా? బెయిల్ మీద కదా ఉంది. మీరు నిరూపించాల్సింది చాలా ఆచితూచి అడిగేస్తున్నది అన్నది జనం చెప్తున్నటువంటి విషయం. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పాలన లేదు. అలాగే లిజన్ టు మీ వెంకటేశ్వర రెడ్డి గారు, నేనేమంటున్నానంటే సిట్టు దర్యాప్తే చట్టబద్ధం కాదు అని మీరు కొండబద్దలు కొడుతున్నారు. హౌ కెన్ యూ సే దట్? ఈ విషయంలో, ఈ కేసులో, లిక్కర్ స్కామ్ కేసులో, మనీ లాండరింగ్ కేసులో ఒక రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసే సిట్టు అనర్హం అంటున్నాం. దెన్ వై యు హావ్ నాట్ అప్రోచ్డ్ ద కోర్ట్? ఏంటండి వెళ్తున్నాం ఇప్పుడు కోర్టుకి. ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి అన్ని పాయింట్స్ వస్తాయి. ఇది 3 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి దర్యాప్తు. అలాగే మీ ప్రభుత్వం మీద పూర్తిగా మీరు అవినీతిలో మునిగిపోయారు అన్నటువంటి వాదన బలపడుతున్నటువంటి నేపథ్యంలో మీరు కోర్టుకి వెళ్ళి అసలు ఈ సిట్టు దర్యాప్తుని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు? ఆప్తే చెప్తానండి. మీరు నన్ను ఎప్పుడు మాట్లాడమంటారో చెప్పండి, అప్పుడు మాట్లాడతాను. సమాధానం చెప్పండి. మీరు ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్లు? విల్ మెయింటైన్ సైలెంట్ ఫర్ 10 minutes. You can continue. నేను రాసుకుంటాను. ఇంకేమన్నా క్వశ్చన్లు ఉంటే చెప్పండి. నేను చెప్పిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తాను. అంతేగాని దయచేసి మమ్మల్ని ఇంటరప్ట్ చేసే విధానం ఉంటే, మా వాయిస్ వినిపించకుండా విధానం ఉంటే దయచేసి మమ్మల్ని పిలవద్దు. ఎందుకంటే మీరు డిబేట్ చేసుకోండి, తప్పేం లేదు. మీ ఇష్టం, మీ ఛానల్ మీ ఇష్టం, మీరు డిబేట్ చేసుకోండి. అలా ఉండదు. మీరు ఒకటి అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ప్రశ్న వేయాలి అనేది ఒక మోడరేటర్ గా మాకు ఒక బాధ్యత ఉంటది. యు ప్లీజ్ మెయింటైన్ సమ్ పేషెన్స్. టెల్ మీ. ఏమండి, పట్టాభి గారు మాట్లాడేటప్పుడు నేను వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. ఆయన సుమారు 15 నిమిషాలు పైబడి మాట్లాడారు. 15 నిమిషాలు పైబడిన మాట్లాడిలో మీకెక్కడ ఇంటరప్ట్ క్వశ్చన్స్ రావు. ఎందుకు రావో చెప్పనా? ఆయన చెప్పేవన్నీ కట్టుకథలని తెలుసు. ఆయన చెప్పేదంతా బోగస్ అని తెలుసు. ఆ కథ అంతా సినిమా కథలాగా అంతరంగా సీరియల్ లాగా కొనసాగుతుంటుందని తెలుసు. కానీ ఇంటరప్ట్ క్వశ్చన్స్ రావు. ఇక దానికి సమాధానం చెప్పేటప్పుడు మాత్రం, మేము సరైన కౌంటర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇంటరప్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను స్ట్రైట్ గా మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను పట్టాభి గారిని. నేను పాయింట్ ఛార్జ్ షీట్ లో వేసిన ప్రతి పాయింట్ ని నేను క్వశ్చన్ చేసి సాక్ష్యాధారాలతో నిరూపించాను, అవి తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఛార్జ్ షీట్ గురించి మాట్లాడారు ఆయన. మరి ఎందుకంటే ఆయన విడుదల కాలేదు? ఆయన ఎందుకు బెయిల్ మీద బయట ఉన్నారు? ఎందుకు బెయిల్ మీద కేసు ఎందుకు కొట్టేయలేదు? ఇది మాట్లాడాల్సింది కోర్టులో అండి. కోర్టులో మాట్లాడాలి. ఇప్పుడు సిట్టు ఒక అక్రమ కేసు పెట్టి కోర్టుకి సబ్మిట్ చేసింది. మేము మా వాదనలు కోర్టులో వినిపిస్తాం. ఎక్కడైతే విషయం ఉండదో, ఎక్కడైతే తప్పు ఉండదో, విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటది. వీళ్ళు ఈ పాయింట్స్ అన్ని కోర్టులో మాట్లాడలేక, ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ పాయింట్స్ అన్ని పీపీల ద్వారా కోర్టులో మాట్లాడించలేక, కోర్టులో ఇవి నిరూపించలేక, ఈ 300 పేజీల ఛార్జ్ షీటు కోర్టులో నిరూపించడానికి ఏమీ ఆధారాలు లేక, వీళ్ళ సొంత ప్రభుత్వం కాబట్టి, సొంత సిట్ కాబట్టి పేపర్లు పెన్నులు తీసుకొచ్చుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పేజీలు ఛార్జ్ షీట్లు తయారు చేసి కోర్టులో పెట్టినంత మాత్రాన వెంటనే కోర్టు ఆ ఛార్జ్ షీట్ ఉంది శిక్ష చేస్తాం అనరండి. న్యాయస్థానాల్లో మనం ఛార్జ్ షీట్ లో పెట్టిన ప్రతి పాయింట్ ని జడ్జి గారి ముందు నిరూపించాలి. ప్రతి సాక్ష్యాన్ని ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేసి నిరూపించినప్పుడు మాత్రమే అప్పుడు జడ్జి గారు కన్సిడర్ చేస్తారు. న్యాయస్థానాల్లో నిరూపించాల్సిన విషయాల్ని, న్యాయస్థానాల్లో వాదించాల్సిన విషయాల్ని, న్యాయస్థానాల్లో చెప్పాల్సిన విషయాల్ని ఎప్పుడైతే మీరు మీడియాలో చెప్పుకొస్తున్నారో, మీడియాల కథనాల్లో చెప్పుకొస్తున్నారో అప్పుడే ప్రజలకు అర్థమైపోయింది ఇది అక్రమ కేసు అని, వీళ్ళ దగ్గర విషయం లేదని, ఆ సాక్ష్యాలు చెల్లవని, అవన్నీ దొంగ సాక్ష్యాలని, ఆ ఛార్జ్ షీట్ కూడా తప్పుడు ఛార్జ్ షీట్ అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యి కామ్ గా ఉన్నారు. మేము కూడా కోర్టులో ప్రతి పాయింట్ ని మేము ఆర్గ్యూ చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ తప్పుడు కేసులు. ఈ కేసులన్నిటి నుంచి ఖచ్చితంగా నిర్దోషులుగా
బయటపడతారు. లిక్కర్ స్కామ్ కేసే కేసు కాదు. అసలు ఆ కేసు కేవలం రెడ్ బుక్ ఆధారంగా కక్ష సాధింపు కోసం కథలు అల్లి సినిమా స్టోరీలని రాసుకొని 100 పేజీలు షార్ట్ షీట్లు తయారు చేసుకొని కేసుకి సంబంధించిన ఆధారాలు ఏమీ లేకుండా మనీ లాండరింగ్ జరిగితే ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది నిరూపించాలి. పలానా వాళ్ళు పోస్టింగ్ లో ఉన్నారు, పలానా వాళ్ళతో ఫోన్ లో మాట్లాడారు, ఆ ఫోన్ లో ఏం మాట్లాడారో చెప్పకుండా నేను మీకు ఫోన్ చేస్తున్నా, డిబేట్ లో మాట్లాడుతున్నా, పలానా డిబేట్ లో పలానా ఆయన పాల్గొన్నాడు, కావాలంటే చూడండి, చూస్తే అది కేసు అవుద్దా? ఫోన్ లో మాట్లాడితే కేసు అవుద్దా? ఒక ఉద్యోగస్తుని అపాయింట్ చేస్తే కేసు అవుద్దా? మీరు కేసులు కట్టుకోండి, ప్రజలు చూస్తున్నారు, తప్పేం లేదు. ఎప్పుడైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో ప్రజలు కూడా ఏమర్థమైంది, ఒక పక్క ప్రజలు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, సచివాలయాల చుట్టూ, ఎండిఓ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు జరగక, ఏ పథకము రాక కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేక ఈ ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి, లేదు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేసి, ఈ అడిగే వాళ్ళని భయపెట్టి టాపిక్ డైవర్ట్ చేద్దామనే ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నారు. మీరు పెట్టుకోండి, తప్పేం లేదు. మేము ఒకటే అంటున్నాం, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఏ కేసులైనా పెట్టుకోండి, మేము న్యాయస్థానాల ద్వారా నిర్దోషులుగా బయటకు వస్తాం. మేమేమంటామంటే, ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, మీకు ప్రభుత్వం ప్రజలు మీకు అధికార బాధ్యతలు అప్పచెప్పింది, మీరు పలానా వాళ్ళ మీద కేసులు పెడతాం, పలానా వాళ్ళని లోపలేస్తాం, ఇదొక్కటే పని కాదండి. చట్టం తన పని తను చేసుకుపోద్ది. చట్టం దాని గురించి మాట్లాడమనండి. ఏ డిబేట్ అన్నా తీసుకోండి, ఏ పేపర్ న్యూస్ అన్నా తీసుకోండి, ఏ ఛానల్ న్యూస్ అన్నా తీసుకోండి, అసెంబ్లీలో ఏ ప్రసంగం అన్నా తీసుకోండి, లేదా కేబినెట్ సమావేశాల్లో ఎవరన్నా మాట్లాడినివ్వండి, లేదా అధికారిక సభల్లో ఎక్కడైనా కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళు ఈ అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు చెప్పకుండా, గత ప్రభుత్వం పేరు చెప్పకుండా ఒక్క రోజైనా, ఒక్క డిబేట్ అయినా, ఒక్క సెంటెన్స్ అయినా మాట్లాడగలిగారా? సహజంగా ప్రభుత్వం ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకు ప్రభుత్వం ఎందుకు ప్రెస్ మీట్లు పెడతాయి, ఎందుకు కేబినెట్ సమావేశాలు జరుపుతాయి, ఎందుకు అసెంబ్లీ సమావేశాలు ఏం చర్చించాలి, అధికారిక సభలో చెప్పాల్సినవి ఏంటి? ఇదిగో ప్రజలకు ఉపయోగపడే మేము ఈ హామీలు ఇచ్చాము, ఈ జీవోలు తెచ్చాము. వెంకటేశ్వర రెడ్డి గారు ముగిస్తాను. నాకు కావాల్సింది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇది కదా చెప్పాలి. ఇది చెప్పకుండా ఎప్పుడైతే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారో దాన్ని బట్టే ప్రజలకు అర్థమైపోయింది. మీడియాలో మనం ఎంత చెప్పుకున్నా, ఇప్పుడు ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, ఒకటి చెప్తున్నా, ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా, ఈ కేసు నిరూపించలేకపోతే కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏంది? నిరూపించలేక బయటకు వచ్చారనుకోండి, కూటమి ప్రభుత్వ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారేమో. ఇంత మాట్లాడుతున్నారు. అబద్ధాలు ప్రచారం చేసి, నిజాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా కేసులు పెడితే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇది నిరాధారమైన కేసులు. అందుకే మా నాయకులు మొన్న పిఎస్సి సమావేశంలో ఆల్రెడీ దీనికి సంబంధించి ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే కార్యకర్తలు గాని సామాన్య ప్రజలను గాని బెదిరింపులకు గురి చేసి హింసిస్తారో వాళ్ళందరికీ సంబంధించి మీకు ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, ఏ అధికారి మిమ్మల్ని హింసించాడు, వీటన్నిటి మీద ఒక యాప్ కూడా మేము రెడీ చేశాం. మంచిది. మీ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ తీసుకుంటారా? జనరల్ పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి కూడా తీసుకోగలరా? సామాన్య ప్రజలందరివి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి పౌరుడి, ఇప్పుడు మాట్లాడే పట్టాభి గారికి కూడా ఏ నాయకుడు ఏ అధికారి అన్యాయం చేస్తే, లేదా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగితే, లోకేష్ బాబు గారికి కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగితే, ఖచ్చితంగా మా యాప్ లో
చెప్పొచ్చు. ఒక విషయం వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీ వాదన మీకు అన్యాయం జరుగుతుందన్న దాని మీద స్టిక్ అవుదాం. నాకు ఒక చిన్న విషయం, మీరు కూడా పెద్దవారే, జోగి రమేష్ అన్నటువంటి ఆయన మంత్రి, వాళ్ళ మాజీ మంత్రి, ఆయన బహిరంగ సభల్లో మీరు ఓటు వేయకపోతే మీకు రేషన్ కార్డు అప్లై అవ్వదు, ప్రభుత్వ పథకాలు అస్సలు మీకు దరి చేరవు అని పబ్లిక్ గా మాట్లాడారు. అవునా? విన్నారా? మనం అన్బయాస్గా మాట్లాడదాం, ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్దుకోమని చెప్దాం. ఏమై రైట్? నేను మీ ద్వారా దీని ద్వారా ఈ డిబేట్ ద్వారా బీఆర్కే న్యూస్ ద్వారా మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, తప్పు ఎవడి చేసినా తప్పే. ఫైన్. తప్పు ఎవడు చేసినా తప్పే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చెప్పనా? ఇప్పుడున్న అధికార ప్రభుత్వం వెంకటేశ్వర రెడ్డి గారు, ఐఎమ్ సారీ, మీది వైఫై ప్రాబ్లం వచ్చింది, నేను ముగిస్తున్నా. ఏదైతే ఇవాళ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారి హైదరాబాద్ నగరం చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి వాస్తవాలను జనం చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితుల్లో రెండు పార్టీలకు సంబంధించి, అటు పాలకపక్షం ఇటు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వివరణలు తీసుకునేటటువంటి ప్రయత్నం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీకు చేరవేస్తాం. నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవరు అనంటే నా దృష్టిలో ముఖ్యంగా జనం మాత్రమే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మాకు సంబంధించినటువంటి బాధ్యత, మాకున్నటువంటి సమాచారం మేరకు, మాకున్నటువంటి ఆధారాల మేరకు ప్రజలకు ఏ విషయంలోనైనా ఎప్పుడైనా ముందుగా సమాచారం అందించటంలో ఎక్కడ కనీసం మాత్రం వెనకబాటు అనేది ఉండకూడదు. ఉన్నది యథాతథంగా మీ ముందు పెడుతున్నాం, మీరే ఆలోచించండి. అలాగే సిట్ దర్యాప్తు